ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. అత్యున్నత నైపుణ్యం ఉన్న వాళ్లతో రెస్క్యూ కొనసాగిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరో 2 రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామన్నారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిపుణులతో పరిస్థితులను సమీక్షిస్తున్నామని చెప్పారు. టన్నెల్లో లోపల 200 మీటర్ల వరకు బురద పేరుకుపోయిందని, రెస్క్యూ ఆపరేషన్కు బురదే ఆటంకంగా మారిందని వెల్లడించారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో డీవాటరింగ్ చేయడం జరుగుతుంది. డీవాటరింగ్ చేసి ఆ టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే కొలాప్స్ అయిపోయిందో గ్యాస్ కట్టర్స్ ఉపయోగించి అది కట్ చేసి తీసేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కలిసి అదేవిధంగా ఈ ర్యాట్ మైనర్ సర్వీసెస్ లో కూడా వారిని తీసుకొని ఈ రెస్క్యూ చేసే వాళ్ళని రిస్క్ తీసుకోకుండా ఆ సిల్ట్ లోపలికి వెళ్ళిపోయి మరి 8 మంది ఎవరైతే మిస్సింగ్ ఉన్నారో వాళ్ల కోసం మరి సీరియస్ ప్రయత్నం చేయబోతున్నాము. వీఆర్ హోపింగ్ దట్ వీ కెన్ కంప్లీట్ ద హోల్ ఆపరేషన్ ఇన్ 2 days. ఓకే, వీ హ్యావ్ డిసైడెడ్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ వీ హ్యావ్ డిసైడెడ్ ఎ టైమ్ ఫ్రేమ్.